ఇతను సెన్సిబుల్ గా మాట్లాడుతున్నాడు అనిపించింది. అండ్ ఇతను ఫిజికల్లీ ఫిట్ అని అనిపించింది. అండ్ పత్యాపార లైక్ ఒక సెలబ్రిటీ ఎవరైనా అమ్మాయి కానీ వస్తే లోపలికి వచ్చినప్పుడు ఆ అమ్మాయితో మనోడు పులిహోర కలపడము, లవ్ ట్రాక్ కూడా చేయడం కూడా చేయగలుగుతాడని అనిపించింది. అండ్ మనోడు అప్రోచబిలిటీ కూడా చాలా బాగుంటుంది అని కూడా అనిపించింది నాకు. సో కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో కామనర్స్ తరపున మనోడు వెళ్ళడానికి అన్ని విధాలుగా బిగ్ బాస్ హౌస్ లోకి అర్హుడు అని అనిపించింది. అండ్ ఐ వాంట్ టు షో మై స్కిల్స్ అని అడిగాడు. సో ఇతను అడిగినప్పుడు షర్ట్ తీసేశాడు అండ్ ఉల్టా నడిచాడు. అసలు చేతులు కింద పెట్టి పైన కాళ్ళు నిలబడి సో నడవడం అనేది అసలు అది అన్బిలీవబుల్. అది ఎందుకంటే అన్బిలీవబుల్ అంటే నాకు నిజంగా అన్బిలీవబుల్ అది, ఎందుకంటే మనం చేయలేను కాబట్టి. సో చాలా తక్కువ మంది చేయగలిగే పని అది. చాలా అది మరీ యూనిక్ అని చెప్పలేను, బట్ చాలా తక్కువ మంది చేయగలిగే పని అది. సో అండ్ బిగ్ బాస్ హౌస్ కి ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఒకటి ఏదైనా చేసిన డార్కెస్ట్ థింగ్ ఒకటి సీక్రెట్ ఒకటి చెప్పు, నీకు వెంటనే నేను గ్రీన్ ఇచ్చేస్తాను అని చెప్పి బిందు అనగానే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నాతోటి ఇలా చేసింది అలా చేసింది అని చెప్తూ అక్కడ ఆ అమ్మాయి క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేయకుండా, ఆ అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేసి ఆ అమ్మాయి నా మీద పడిపోయింది అలా చెప్పకుండా చాలా హుందాగా అమ్మాయి నన్ను ఇలా అంటే మరీ ఏదో చేసింది కదా, జస్ట్ నన్ను హక్ చేసుకుంది అలా చేసింది అని చెప్పాడు. అమ్మాయిని అక్కడ మరీ డిగ్రేడ్ చేయకుండా కూడా చాలా కొంచెం ఒక లెవెల్కి తీసుకెళ్లి మాట్లాడాడు. నువ్వు ఎంజాయ్ చేసావంటే కొంచెం ఎంజాయ్ చేసాను, కొంచెం భయపడ్డా అని చెప్పాడు. నాకు ఎందుకో సెన్సిబుల్ అనిపించాడు. అండ్ హీస్ అ పర్ఫెక్ట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అనిపించింది.